అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్. నేను దళపతి విజయ్ గారికి అదేనండి మన టీవీకే పార్టీ అధ్యక్షులు, ఇండియన్ సెలబ్రిటీ, దేశ రాజకీయాలను కూడా తన వైపు తిప్పుకున్న తమిళనాడు తుఫాన్ విజయ్ గారికి నేను వీరాభిమాన్ని. దీనికంటే ముందు నేను ఒక పాయింట్ చెప్పాలి. గతంలో నేను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేశాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. కానీ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజికల్ డిఫరెన్స్తో నాకు నేనే స్వచ్ఛందంగా నేను సైలెంట్గా ఉన్నాను, ఆ పార్టీకి దూరంగా ఉన్నాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా ఐడియాలజీ పరంగా పార్టీ పరంగా ఎలాంటి సంబంధం లేదు. నేను విజయ్ గారు పార్టీ పెట్టింది ఫిబ్రవరి 2, 2024. కానీ నేను జూన్ 2వ తేదీ ఆయన పార్టీ రాజకీయాల్లోకి వస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన రోజు నుంచి కూడా నేను ఆ పార్టీ కోసం నేను బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన 2024 ఆయన పార్టీ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో ఆ పార్టీ కోసం బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ వస్తున్నాను, ఫ్రంట్లో లేదు. ఆ తర్వాత ఆయన ఫస్ట్ మీటింగ్ శ్రీ విజయ్ గారు విల్లుపురం సభ వేదికగా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి లక్షలాది మంది జనాలు వచ్చారు. ఆ లక్షలాది మందిలో నేను కూడా వెళ్ళాను. ఆయన స్పీచ్ పూర్తిగా విన్నాను. ఆ విని ఆయనకి ఇన్స్పైర్ అయ్యి ఆయన కోసం చివరి వరకు పనిచేయాలని నేను ఫిక్స్ అయ్యాను. ఆ స్పీచ్లో ఆయన ఒకటే చెప్పారు, పుట్టుకతో అందరూ సమానం, కుల మత రాజకీయాలు ఉండవు నా పార్టీలో, నేను అందరి కోసం పనిచేస్తాను. నాకు రాజకీయాల్లో తమిళనాట ఎంజీఆర్, ఆంధ్రనాట ఎన్టీఆర్ గారు నాకు స్ఫూర్తి అని చెప్పి అలాంటి ఒక యువతరాన్ని ఉత్తేజపరిచాడు. ఆయన కోసం మేము పనిచేయాలని ఆ రోజు నిశ్చయించుకున్నాను. తర్వాత ఆయన మళ్ళీ టీవీకే పార్టీకి సంబంధించి ఐడియాలజీస్ని కానీ తీర్మానాలని కానీ సార్ చెప్పడం జరిగింది. వాటన్నిటి మేము ఫాలో అవుతూ ఉన్నాము. చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఆదవ్ అర్జునారెడ్డి గారితో కానీ బుస్సి అనంత గారితో కానీ వీళ్ళందరితో కూడా మేము కాంటాక్ట్లో ఉంటూ అప్పుడప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్తూ మేము పూర్తిగా పనిచేస్తున్నాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది కూడా ఆయన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏకతాటికి తీసుకొస్తూ మా పని మేము చేసుకుంటున్నాము. ఇలాంటి సందర్భంలో విజయ్ గారు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టే ముందు మదురైలో మీటింగ్ పెట్టారు. మదురైలో ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మా రాజకీయ శత్రువు డిఎంకే, మా సైద్ధాంతిక శత్రువు బీజేపీని ఆయన కరాఖండ్గా చెప్పడం జరిగింది. 234 స్థానాల్లో పోటీ చేస్తాము, నేనే క్యాండిడేట్, నన్ను చూసి ఓటేయండి, నేను క్యాండిడేట్ వేరు కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడి నుంచి అసలైన రాజకీయం మొదలైంది. డిఎంకే పార్టీకి వణుకు పుట్టింది. అందులో భాగంగానే డిఎంకే పార్టీ టీవీకే పార్టీని టార్గెట్ చేయడం జరిగింది. అందులో విజయ్ గారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి జిల్లాల వారీగా ప్రతి శనివారం ఒక జిల్లా 2 జిల్లాల మీటింగ్ పెట్టే విధంగా ఏర్పాటు చేశారు. ఫస్ట్ తిరుచిలో జరిగింది, మేము వెళ్ళాము, చాలా బాగా జరిగింది. కానీ సెకండ్ మీటింగ్ నుంచి కూడా ఆయనకు వచ్చిన విపరీతమైన జనాన్ని చూసి డిఎంకే కుట్రల బండ మొదలుపెట్టింది. ప్రతి మీటింగ్లో అనవసరంగా అంబులెన్సులు పంపడం, అనవసరంగా లాఠీ చార్జీలు చేయించడం, అనవసరంగా కరెంటు తీపించడం, ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చాయి. అయినప్పుడు కూడా విజయ్ గారికి ప్రజాదరణ పెరిగిందే తప్ప తగ్గింది లేదు. వీళ్ళు కరెక్ట్గా కరూరు సభ అనేది ఒక డిఎంకేకి కంచుకోట లాంటిది. అక్కడ విజయ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ రావడానికి 7 గంటల సమయం పట్టింది. ఇక్కడ పూర్తిగా ముందే స్కెచ్ చేసుకొని ఉన్నారు. అక్కడ యథావిధిగానే డిఎంకే అంబులెన్సులు రెడీగా ఉన్నాయి. పోలీసులు కట్టుదిట్టం చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కొడుతూనే ఉన్నారు. కరెంట్ ఆఫ్ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా డిఎంకే పార్టీ ఒక కుట్రలా చేసింది. అందులో 10,000 మంది పట్టే స్థలాన్ని ఇచ్చింది. విజయ్ గారు వస్తే 1,00,000 మంది వస్తారని అందరికీ తెలుసు, ఎవరైనా చెప్తారు. అలాంటి 10,000 మంది పట్టే సభ ఇచ్చింది. ఈ విధంగా డిఎంకే పార్టీ కుట్రలు మండుతూ కరూరులో విజయ్ గారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే 39 మందిని వాళ్ళు చనిపోవడానికి ప్రధాన కారణం డిఎంకే పార్టీ. ఇది మేము చెప్తున్నది కాదు. కేంద్ర మంత్రి అమిత్ షా గారు బీజేపీ నుంచి వాళ్ళు కమిటీని పంపించిన హేమమాలిని గారు, ఠాకూర్ గారు ఇదే చెప్పారు, అన్నామలై గారు ఇదే చెప్పారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ గారు ఇదే చెప్పారు, తమిళసై సౌందరరాజన్ గారు ఇదే చెప్పారు, అన్నా డిఎంకే చీఫ్ పళనిస్వామి ఇదే గారు చెప్పారు, పీఎంకే చీఫ్ రామదాస్ గారు ఇదే చెప్పారు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఎంకే అనే పార్టీ విజయ్ గారిని ఆ సునామీని తట్టుకోలేక ఆయన్ని వ్యక్తిగతంగా మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే కరూరు ఇష్యూ చేసిన దానికి ప్రధాన కారణం డిఎంకే. ఇక్కడ మేము ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ నేను పార్టీ పదవి తీసుకున్న తర్వాత, పార్టీ నాకు పదవి ఇచ్చిన తర్వాత నేను ప్రత్యక్షంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నేను మాట్లాడదాం అనుకున్నాను. కానీ కొన్ని అనివార్య ఈ కారణాల వల్ల నిజాలు చెప్పకపోతే తెలుగు ఛానల్స్ కానీ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా
విజయ్ గారి గురించి అబద్ధాలు చిత్రీకరించడం, అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. అందులో భాగంగా TV5 ఛానల్, మహా న్యూస్, ఈ 2 ఛానల్స్ అనేది చాలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు విజయ్ గారి మీద. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. TV5 చిత్రీకరిస్తున్నది ప్రతిరోజు ఏదో ఒకటి విజయ్ గారి మీద ఒక వారం 10 రోజుల నుంచి ఇదే చేస్తున్నారు. మీకు thumbnails చెప్తాను. విజయ్ని కుమ్మేశారంట, TV5 పెట్టింది. విజయ్ పార్టీ క్లోజ్ అంట, విజయ్ బట్ట బయలైన విజయ్ కుట్ర అంట, వీడియోలో దొరికేసిన విజయ్ అంట, ఓడిపోయిన విజయ్ అంట. మీరు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. మరో నేత్రం శివ అనే వ్యక్తిని పెట్టి ఎంత దారుణంగా మాట్లాడిస్తున్నారంటే అంత దారుణంగా మాట్లాడిస్తున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం ఈరోజు TV5ని. ఇదే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు తిరుపతిలో స్టాంపేడ్ జరిగితే ఆయన వెళ్ళి పరామర్శించాడా? దానికి ఆయన బాధ్యత వహించాడా? కోయంబత్తూరులో టీటీడీ దేవాలయం కడదామంటున్నారు, అక్కడ ఎందుకు వివాదాస్పదం ఉన్న స్థలంలో కడదామంటున్నారు? ఇవన్నీ మేము అడిగామా? కాబట్టి విజయ్ గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మీరు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము అనుకోవాల్సి వస్తుంది, మీరు డిఎంకే పార్టీతో ఏమైనా ప్యాకేజ్ తీసుకొని అమ్ముడు పోయారని కూడా మేము ఈరోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అంతేకాకుండా మహా న్యూస్ మూర్తి గారు అయితే ఏకంగా విజయ్ పార్టీ రద్దు అంట. మూర్తి గారు, ఆయన పేరు మహా న్యూస్ వంశీ గారు, మీకేమైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా నోటీస్ ఏమైనా పంపించిందా, లేకపోతే విజయ్ గారి ఆఫీస్లో నుంచి మీకు ఏమన్నా నోటీస్ ఏమన్నా పేపర్ ఏమైనా పంపించారు రద్దు అనేది కూడా మీరు చెప్పాలి. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదని కానీ చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఏదో చిత్రగుప్త అంట, ఆర్ వాయిస్ అంట, అఖండ అంట, శివాజీ స్టూడియోస్ అంట, వీళ్ళందరూ కూడా అంత అబద్ధం. విజయ్ని అరెస్ట్ చేశారు, విజయ్ అది, విజయ్ ఇది. మీకు నిజంగా వీళ్ళందరూ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ల కింద పనిచేసేవాళ్ళు. అక్కడ తమిళనాడులో ఏమో బీజేపీ వాళ్ళు విజయ్ తప్పలేదంటుంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వీళ్ళు మాత్రం విజయ్ ఇది. సరే, అది అన్నా పర్లేదు, దానికి మతరంగం పూస్తారు. మతాలు ఏమన్నా సంబంధమా? మీరు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని చేసినా తమిళ ప్రజలు ఖచ్చితంగా విజయ్ గారికి అండగా నిలబడబోతున్నారు. కాబట్టి డిఎంకే వణుకుతుంది. అక్కడ సెంట్రల్లో ఉన్న రాహుల్ గాంధీ గారు, అమిత్ షా గారు బీజేపీ టీవీకే పార్టీ విజయ్తో పొత్తు పెట్టుకోవాలని పాకులాడుతున్నారంటేనే ఆయన స్థాయి ఏంటో మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఒకటి చెప్పాలి. తెలుగు రాజకీయాల్లో విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయనకు సంబంధించిన ఆయనకు రిలేటెడ్గా నేను చెప్పలేను, కానీ ఆయన పేరు చెప్పుకొని కొంతమంది బతికే వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ ఛానళ్ళలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని పోలుస్తున్నారు. అది చాలా రాంగ్. పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా తమిళనాడు ఛానల్స్ అడిగినప్పుడే విజయ్ వేరు, నేను వేరు, నా రాజకీయం వేరు, విజయ్ రాజకీయం వేరు అని ఆయన స్పష్టంగా చెప్పారు. మీరెందుకు ఇలా సంకలు గుద్దుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన రోజు ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ కంటే ఫస్ట్ ఆయనకు విష్ చేసింది ట్విట్టర్ పూర్వకంగా విజయ్ గారు. కావాల్సింది మీరు చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయ్ గారికి సపోర్ట్ చేసి విష్ చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇది కూడా తెలుసుకోండి. కాబట్టి ఇక్కడ మీరు అనవసరంగా మీరు దూరి విజయ్ గారిని కించపరిచి చేస్తే అది పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరే రేపొద్దున చివాకులు ఇబ్బందులు ఎదుర్కొంటాను కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుండి చూసి కూడా చెప్తున్నాను. విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో పోల్చకండి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం వేరు, విజయ్ గారి రాజకీయం వేరు. అది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయన పేరు వివేక్ బాబు సంథింగ్, ఆయన కూడా ఏకంగా పోస్టులు పెడుతున్నారు. అలా చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్తారు కదా మీడియా పూర్వకంగా, విజయ్కి నాకు విరోధం, విజయ్ తప్పు చేశాడని చెప్తారు. ఆయన ఏం చెప్పాలా? మీ పార్టీ అధ్యక్షుడు చెప్పకముందే మీరెందుకు చెప్తున్నారు? మీకేంటి సంబంధం? కాబట్టి అది మీరు వ్యక్తిగతంగా మీ పార్టీలో ఇంటర్నల్గా ఇబ్బందులు పడతారు. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే మాత్రం మీరే ఇబ్బందులు పడతారు. అంతవరకు తెచ్చుకోమాకండి అని కూడా మేము జనసేన పార్టీకి సంబంధించిన అనుబంధంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటి లీడర్లకు ముందే చెప్తున్నాము. అంతేకాకుండా ఈ బీజేపీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే విజయ్ తప్పులేదు అంటున్నారు. ఎందుకంటున్నారంటే నిజంగా విజయ్ గారి తప్పులేదు కాబట్టి తప్పులేదు అంటున్నారు. దాన్ని పట్టుకొని తెలుగు మీడియా బీజేపీతో విజయ్ పొత్తు, బీజేపీకి లొంగిపోయాడు అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, టీవీకే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ శత్రువు డిఎంకే, సైద్ధాంతిక శత్రువు బీజేపీ. దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. విజయ్ గారు ఖచ్చితంగా 234 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఒకవేళ విజయ్ గారిని ఒప్పుకొని మద్దతుగా వచ్చే పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళకి అధికార భాగస్వామ్యం ఇస్తారు. కానీ బీజేపీతో అయితే అలాంటి పొత్తు ఉండదు. ఇది మీరు రాసుకోండి. విజయ్ గారు బీజేపీతో అలాంటి పొత్తు పెట్టుకోరు, ఇది కన్ఫర్మ్. అంతేకాకుండా అన్నా డిఎంకే సంబంధించి వాళ్ళు ఏదో టీవీకే పార్టీ అక్కడ ఎవరు టీవీకే పార్టీ వాళ్ళు ఎవరు కూడా విజయ్ గారికి పార్టీకి సంబంధం లేకుండా జెండాలు తీసుకెళ్లరు. అన్నా డిఎంకే వాళ్ళు ఎవరు కొంతమంది కూలీలను పెట్టుకొని విజయ్ గారి జెండాలు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇది మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయ్ గారికి చాలా బలమైన మద్దతు ఉంది.
అందులో భాగంగా చాలామంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అబ్బాయి సురేష్ పెండం అనే అబ్బాయి కానీ, విజయవాడ నుంచి స్టీఫెన్ కానీ, చాలామంది అన్ని చోట్ల ఉన్నారు. ఒకటైతే చెప్తున్నాం, మేము మా మనసు ఒకటైతే గాయపడింది. ఈరోజు మేము బయటకు రావడానికి అధికారంగా మాకు పదవి ఇచ్చినప్పుడు రావాల్సింది, కానీ మా నాయకుడి మీద మీరందరూ కూడా తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఒకటైతే చెప్తున్నాం, టీవీకా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ విజయ్ గారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఫస్ట్ సెలబ్రేషన్స్ జరిగేది TV5 ఛానల్ ముందరే జరుగుతుందని కూడా మేము ఈరోజు ఈ వీడియో పూర్వకంగా చెప్తున్నాము. కట్టే కాలే వరకు కూడా శ్రీ విజయ్ గారికి మేము పని చేస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జై హింద్.